Hi students, welcome to online classes ABN and PRR College of Science Kovur. ఈ వీడియో సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ చదువుతున్న బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ ప్రోగ్రామింగ్ ఇన్ సి యూనిట్ 5 టాపిక్ array of unions inside structures and enumerated data types. Hi students, last class lo manu what is union, how to declare union variable and how to initialize a union గురించి మనం చూసాం. ఓకేనా, ఇవాళ మనం array of unions గురించి చూద్దాం. array of unions జస్ట్ లైక్ స్ట్రక్చర్ లో లాగానే స్ట్రక్చర్ అరేని ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో మనం యూనియన్ లో కూడా యూనియన్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా ఒక అరేని మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే స్ట్రక్చర్ లో మనం క్రియేట్ చేసుకున్న ప్రతి మెంబర్ కి అరే అనేది విడిగా మెమరీ స్పేస్ అనేది అలొకేట్ చేస్తుంది. కాకపోతే యూనియన్ లో ఏం జరుగుతుంది అంటే ఏ యూనియన్ మెంబర్ అయితే ఎక్కువ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేసుకుంటుందో దాన్ని మాత్రమే తీసుకుని అందులోనే మిగతా మెంబర్స్ అన్నిటిని కూడా అది స్టోర్ చేస్తుంది. యూనియన్ మెంబర్స్ అన్నిటిని కూడా అది స్టోర్ చేస్తుంది. అరే కూడా అంతే. అరే ఏం చేస్తుంది అంటే ఏదైతే ఎక్కువ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేసుకునే నెంబర్ ఉందో దాన్ని తీసుకుని అదే సైజ్ లో అది అరేని క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఒకసారి చూడండి, యూనియన్ లైక్ ఇన్ స్ట్రక్చర్స్ వీ కెన్ ఆల్సో క్రియేట్ array of unions. Array of unions కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. When array of unions are created, each array element will be allocated a memory which is equal to maximum size of union, which is equal to maximum size of union. అంటే యూనియన్ లో ఏ మెంబర్ అయితే ఎక్కువ మెమరీ స్పేస్ ని అయితే ఆక్యుపై చేసుకుంటుందో ఆ మెమరీని అది అలొకేట్ చేస్తుంది. అండ్ ఎనీ వన్ యూనియన్ మెంబర్ విల్ బి యాక్సెస్డ్ బై ద array. ఆ అరేలో ఎనీ వన్ మెంబర్ ఇన్ ద యూనియన్, అంటే యూనియన్ లో మనం రాసుకునే మెంబర్స్ ఉంటాయి కదా, అంటే డేటా టైప్ వేరియబుల్ 1, డేటా టైప్ వేరియబుల్ 2, అలాగే మనం తీసుకున్న వాటిలో ఏదో ఒక దాన్ని మాత్రమే అది అందులో స్టోర్ చేసుకుంటుంది. దీన్ని మనం ఏమంటాం అంటే array of unions అని చెప్పేసి అంటాం. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఇక్కడ చూడండి, యూనియన్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ ని తీసుకున్నాం. ఇంట్ ఐడి అంటే స్టూడెంట్ ఐడిని క్రియేట్ చేసుకున్నాం. క్యార్ నేమ్ 20, నేమ్ రాయటానికి ఒక స్ట్రింగ్ ని బై యూజింగ్ 20 క్యారెక్టర్స్ ని తీసుకున్నాం. ఇంట్ ఎన్ని బైట్స్ ఆక్యుపై చేసుకుంటుంది? 2 బైట్స్ ని ఆక్యుపై చేసుకుంటుంది. క్యారెక్టర్ 1 బైట్ ని ఆక్యుపై చేసుకుంటుంది. కాకపోతే ఎన్ని ఉన్నాయి క్యారెక్టర్స్? 20. అంటే టోటల్ సైజ్ ఎంత వస్తుంది? 20 బైట్స్. ఓకేనా, ఇలా మనం 20 బైట్స్ ని తీసుకున్నాం. అంటే ఇప్పుడు ఈ యూనియన్ లో యూనియన్ సైజ్ ఎంత అవుతుంది? ఏదైతే మాక్సిమం మెమరీ స్పేస్ ని తీసుకుంటుందో అదే కదా, అంటే యూనియన్ సైజ్ ఎంతమా? 20. ఇప్పుడు దీనికి నేను అరేని క్రియేట్ చేశాను, యూనియన్ అరే. జస్ట్ లైక్ ఇన్ స్ట్రక్చర్స్ లో ఎలాగైతే క్రియేట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే క్రియేట్ చేసుకుంటాం. యూనియన్ నేమ్ అరే వేరియబుల్ s ఆఫ్ 3. అంటే నేను ముగ్గురు స్టూడెంట్స్ కి సంబంధించిన ఐడి నేమ్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. ముగ్గురు స్టూడెంట్స్ కి సంబంధించిన ఐడి అండ్ నేమ్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను బై యూజింగ్ యూనియన్ మనం స్టోర్ చేసుకునేటప్పుడు అది మెమరీలో ఎలా స్టోర్ అవుతుందో ఇక్కడ చూడండి. 1000 నుంచి 1090 వరకు, అంటే హైయెస్ట్ మెంబర్ ఎవరు మెమరీ స్పేస్ ఆక్యుపై చేసుకునేది 20 బైట్స్ కదా. మెమరీలో అరే కూడా ముగ్గురికి కాబట్టి 3 20లు అది తీసుకుంది. ఆ 20 చూడండి, 1000 నుంచి 1090 వరకు ఒకటి, 1020 నుంచి 1039 వరకు ఒకటి, 1040 నుంచి 1069 వరకు ఒకటి, అంటే 20 బైట్స్ ని తీసుకున్నప్పుడు అది అందులో మన డేటాని ఇచ్చినప్పుడు ఎయిదర్ ఐడిని గాని లేదా నేమ్ ని గాని స్టోర్ చేస్తుంది. ఐడిని గాని నేమ్ ని గాని, అంటే మనం ఇప్పుడు ఈ మెంబర్ ని ఇచ్చామనుకోండి, వాల్యూ ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఐడి రాసామనుకోండి 701 అని 701 తీసుకుంటుంది. ఆ తర్వాత మీరు నేమ్ రాశారనుకోండి, ఆ ఐడి అనేది నేమ్ తోటి రీప్లేస్ అయిపోతుంది. అంటే ఎయిదర్ ఐడి ఆర్ నేమ్, అంటే ఈ మొత్తం ఈ 20 స్పేసెస్ లో ఏదో ఒక యూనియన్ మెంబర్ మాత్రమే స్టోర్ అవుతుంది. అది కూడా ఐడి గాని లేదా నేమ్ గాని, మొత్తం ఏరియా అంతా కూడా అదే అలాగే తీసుకుంటుంది. ఇక్కడ ముగ్గురు స్టూడెంట్స్ కి సంబంధించిన డేటాని నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఆ డేటాని స్టోర్ చేసేటప్పుడు మెమరీలో స్పేస్ ఎలా అలొకేట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ యూనియన్ యొక్క సైజ్ ఎంత అంటే ఏ యూనియన్ మెంబర్ అయితే ఎక్కువ డేటా స్పేస్ ను ఆక్యుపై చేసుకుంటుందో అదే దాని యొక్క సైజ్ కింద తీసుకుంటాం. ఈ రెండిట్లో ఎవరు ఎక్కువ స్పేస్ ను ఆక్యుపై చేస్తున్నారు? క్యారెక్టర్ నేమ్ 20 స్పేస్ ఆక్యుపై చేసుకుంటాం, ఇది 2a.
కాబట్టి దీన్ని తీసుకోదు. ఏం తీసుకుంటుంది? 20 తీసుకుంటుంది. అంటే ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు ఎరేలో ప్రతి ఒక్క ఎరే ఎలిమెంట్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే 20 ఉంటుంది. ఇప్పుడు మెమరీ స్పేస్ లో చూసారనుకోండి, మెమరీలో 1000 నుంచి 1090 వరకు, అంటే ఈ 20లో ఒక స్టూడెంట్ కి సంబంధించిన డేటా, 1020 నుంచి 1039 లో ఒకరికి, 1040 నుంచి 1059 వరకు ఒకరికి, అంటే 320s 60. మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇందులో ఐడి ఆర్ నేమ్ స్టోర్ చేస్తుంది. అంటే ఈ 20 bytes లో ఐడి గాని నేమ్ గాని. మీరు అడగచ్చు s0.id అని చెప్పి 701 అని ఇచ్చారు. మీకు గుర్తుంది కదా, స్ట్రక్చర్స్ లో మనం ఎలాగైతే రాస్తామో ఇక్కడ కూడా అలాగే. ఎందుకంటే ఏరే ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? i = 0 నుంచి. అంటే ఫస్ట్ మెంబర్ యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే s0.id = 701 అంటే ఆ 701 ఇందులో స్టోర్ అవుతుంది. మళ్ళీ s0.name అంటే ఆ నేమ్ రాసుకునేటప్పుడు ఐడి ఉంది కదా 701 అని, దాన్ని రీప్లేస్ చేసి ఇందులో నేమ్ వస్తుంది. దాన్ని రీప్లేస్ చేసి అందులో నేమ్ అనేది వస్తుంది. అలాగా ప్రతి ఎరే మెంబరు కూడా ఐదర్ ఐడిని గాని లేదా నేమ్ ని గాని స్టోర్ చేసుకుంటుంది. అదే మీరు స్ట్రక్చర్ లో తీసుకుంటే ఐడికి ఐడి స్పేస్ ఉంటుంది, నేమ్ కి నేమ్ స్పేస్ ఉంటుంది. వేటి స్పేస్ లో అవే స్టోర్ అవుతాయి. కానీ ఇక్కడ ఒకే స్పేస్ లో 2 మెంబర్స్ అది స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసుకునేటప్పుడు అప్పుడప్పుడు మనం రాసిన వాల్యూస్ అన్ని కూడా ఓవర్ రైట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఎరే ఆఫ్ యూనియన్స్ లో మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు యాక్యురేట్ గా రాదు. సో ద రిజల్ట్స్ విల్ నాట్ బి యాక్యురేట్. రిజల్ట్స్ అనేవి ఎప్పుడు యాక్యురేట్ గా రావు. ఎందుకని అంటే ఇప్పుడు ఐదర్ ఐడి గాని లేకపోతే నేమ్ గాని రెండిట్లో ఏదో ఒకటే ప్రింట్ అవుతుంది. అయితే ఐడి ప్రింట్ అవుతుంది లేదా నేమ్ ప్రింట్ అవుతుంది. అలా ఐడి గాని నేమ్ గాని ప్రింట్ అయినప్పుడు నేను ఇచ్చిన 2 ప్రింట్ అవ్వకపోతే మరి రిజల్ట్ అనేది యాక్యురేట్ గా ఉంటుందా? యాక్యురేట్ గా ఉండదు. కాబట్టి ఎరే ఆఫ్ యూనియన్స్ లో మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు కూడా యాక్యురేట్ గా రాదు. దీనికి ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూద్దాం. ఇప్పుడు ఎరే ఆఫ్ యూనియన్స్ కి ఎగ్జాంపుల్ ని చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ దేనికంటే ఒక పాయింట్ ఉంది అనుకోండి, గ్రాఫ్ లో మీరు పాయింట్ రాస్తారు కదా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుని ఒక పాయింట్ ని నోట్ చేస్తారు కదా. ఆ పాయింట్ ని నోట్ చేసేటప్పుడు ఉన్న ఎక్స్ అండ్ వై వాల్యూస్ ని నేను ప్రింట్ చేస్తున్నాను. అంటే సపోజ్ మీరు ఇలా గ్రాఫ్ తీసుకున్నారు అనుకోండి, ఇదేమో ఎక్స్ యాక్సిస్, ఇదేమో వై యాక్సిస్. దీని మీద నంబర్స్ ఉంటాయి, దీని మీద నంబర్స్ ఉంటాయి, తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఎక్స్ దగ్గర 1 ఇక్కడ 2 దగ్గర తీసుకుంటే ఇక్కడ పాయింట్ వచ్చింది అనుకోండి. ఇక్కడ XY కోఆర్డినేట్స్ ఏమవుతాయి? 1, 2. అవునా? ఇప్పుడు నేను ప్రోగ్రామ్ దానికి రాస్తున్నాను. ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ని ప్రింట్ చేయడానికి అది కూడా యూనియన్ లో రాస్తాను. ఆ యూనియన్ లో రాసేటప్పుడు చూడండి, యూనియన్ పాయింట్ అని తీసుకున్నాను. యూనియన్ ఏమో మెయిన్ ఆఫ్ కి పైన గ్లోబల్ గా డిక్లేర్ చేశాను. మెయిన్ ఆఫ్ కి పైన గ్లోబల్ గా డిక్లేర్ చేశాను. తీసుకుని ఇంట్ ఎక్స్ కామా వై అని చెప్పి రాస్తాను. ఇంట్ ఎక్స్ ఇంట్ వై. ఎక్స్ అయినా 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది, వై అయినా 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని ఆక్యుపై చేస్తుంది. కాబట్టి దీని యొక్క సైజ్ ఎంత అవుతుంది? 2 bytes. సైజ్ ఎంత అవుతుంది? 2 bytes అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ ఆఫ్ కి లోపల నేను ఈ యూనియన్ కి సంబంధించిన ఎరే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను. యూనియన్ పాయింట్ పి ఆఫ్ 3, యూనియన్ పాయింట్ పి ఆఫ్ 3 అని చెప్పేసి రాస్తాను. అంటే డైరెక్ట్ గానే ఎరేలో ఎన్ని వేరియబుల్స్ ఉంటాయని తీసుకున్నాను. నేను ఎరేకి 3 ఉండాలి అని చెప్పేసి తీసుకున్నాను. తీసుకుని డైరెక్ట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని డైరెక్ట్ గా ఇనిషియలైజ్ చేస్తాను. అంటే వాల్యూస్ ని కీబోర్డ్ నుంచి ఇవ్వలేదు, డైరెక్ట్ గా దానికి వాల్యూస్ ని నేను ఇచ్చేసాను. ఇచ్చేసేటప్పుడు ఇప్పుడు దీన్ని తీసుకుంటాం. తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎరే వేరియబుల్ యొక్క ఇండెక్స్ దేనితో నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇంట్ ఐ అని చెప్పి తీసుకున్నాను. ఇంట్ ఐ యూనియన్ ఇండెక్స్ వాల్యూ ఉంటుంది కదా ఎరేలో, ఆ ఇండెక్స్ వాల్యూ కోసం ఐ ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి పి ఆఫ్ 0.x 2 అని, పి ఆఫ్ 0.y. ఎందుకంటే మనం ఇలా పాయింటర్స్ ని పాయింట్ ని నోట్ చేసుకునేటప్పుడు ఎక్స్ వాల్యూ ఉండాలి, ఎక్స్ వాల్యూ తో పాటు ఎవరు కూడా ఉండాలి? మనకి వై వాల్యూ కూడా ఉండాలి. అది ఒకదానికి చెందిందే కాబట్టి రెండింటికి కూడా ఇండెక్స్ వాల్యూ ఏం చెప్తున్నాను నేను? 0 అని చెప్పి తీసుకుంటున్నాను. అంటే పి ఆఫ్ 0.x అంటే ఇది x కి సంబంధించి, పి ఆఫ్ 0.y అంటే y కి సంబంధించి ఒక పాయింట్. అంటే 2, 3 అనే ఒక పాయింట్ అన్నమాట ఇది. అలాగే నెక్స్ట్ 1 ఇంకొకటి, p1.x కి 4 అని, p1.y ఈజ్ ఈక్వల్ టు 5 అని చెప్పి ఇచ్చాను. p2.x ఈజ్ ఈక్వల్ టు 6 అని, p2.y ఈజ్ ఈక్వల్ టు 7 అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఇక్కడ ఒకసారేమో
2,3 ఒక పాయింట్, 4,5 ఒక పాయింట్, 6,7 అనేది ఒక పాయింట్, 3 పాయింట్స్. ఇక్కడ 3 అని తీసుకున్నాను కదా, ఆ మూడింటికి 3 పాయింట్లు. ఒక్కొక్క పాయింట్ కి ఫస్ట్ పాయింట్ కి ఏమో 0 ఇండెక్స్, సెకండ్ పాయింట్ కి ఏమో 1 అనేది ఇండెక్స్, థర్డ్ పాయింట్ కి ఏమో 2 అనేది ఇండెక్స్. ఇప్పుడు ఇచ్చిన ఇండెక్స్ వాల్యూస్ తోటి నేను దాన్ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. ఆ డిస్ప్లే చేయాలనుకునేటప్పుడు ఫర్ లూప్ ని తీసుకున్నాను. ఫర్ i is equal to 0, i less than 3, ఎందుకంటే ఇక్కడ 3 అని డైరెక్ట్ ఇచ్చాను కదా నేను ఇండెక్స్ వాల్యూ 3, i ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ని రాసాను. రాసి పాయింట్స్ ని డిస్ప్లే చేయాలి అనుకుంటున్నాను. పాయింట్స్ ని డిస్ప్లే చేసే ముందర ఇప్పుడు నేను పాయింట్స్ ఇచ్చినప్పుడు మెమరీలో ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను పాయింట్స్ ఇచ్చాను కదా, ఆ పాయింట్స్ ఇచ్చిన పాయింట్స్ మెమరీలో ఎలా స్టోర్ అయ్యి నాకు ఎలా డిస్ప్లే అవుతాయో చూద్దాం. ఫస్ట్ p ఆఫ్ 0 డాట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను 2, p ఆఫ్ 0 డాట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను 3. కానీ ఈ రెండింటికి కూడా యూనియన్ ఏం చేస్తుంది, 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ ని మాత్రమే అది అలొకేట్ చేస్తుంది. 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ లో ఏదర్ x గానీ లేదా y వాల్యూ గానీ స్టోర్ అవుతుంది. ఏదర్ x వాల్యూ గానీ లేదా y వాల్యూ గానీ మనకి స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను p ఆఫ్ 0 డాట్ x ఈజ్ ఈక్వల్ టు 2 అని తీసుకున్నాను అనుకోండి. ఇది 0 అయితే ఇది కదా పాయింట్, ఫస్ట్ x వాల్యూ 2 ఇందులో స్టోర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఏమన్నాను, p ఆఫ్ 0 డాట్ y ఈజ్ ఈక్వల్ టు 3. దీనికి కూడా ఇదే కదా మెమరీ స్పేస్, మరి అది ఎందులో స్టోర్ చేస్తుంది, ఇందులోనే స్టోర్ చేయాలి. స్టోర్ చేయాలి కాబట్టి అది ఏం చేస్తుంది, 2 ని ఓవర్ రైట్ చేసి p ఆఫ్ 0 డాట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 3 ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, p ఆఫ్ 1 డాట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను 4. అంటే p ఆఫ్ 1 డాట్ x లో ఫస్ట్ x వాల్యూ 4 డిస్ప్లే అయింది, 2 బైట్స్ లో 4 వాల్యూ డిస్ప్లే అయిపోయింది. నెక్స్ట్ p ఆఫ్ 1 డాట్ y y ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను 5. దానికి కూడా మెమరీ ఏంటి ఇదే, ఆల్రెడీ 4 ఉంది. ఇప్పుడు 5 స్టోర్ చేయాలనుకోండి, 4 ని ఏం చేస్తుంది ఓవర్ రైట్ చేసి ఇక్కడ ఏమన్నా వస్తుంది 5 అని చెప్పి రాస్తుంది. నెక్స్ట్ p ఆఫ్ 2 డాట్ x ఈజ్ ఈక్వల్ టు 6. అంటే ఇక్కడ p ఆఫ్ 2 డాట్ x ఈజ్ ఈక్వల్ టు 6 ఎంత 6 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ p ఆఫ్ 2 డాట్ y అంటే p ఆఫ్ 2 డాట్ y సేమ్ మెమరీ స్పేస్, దానికి కూడా దానికి ఎంత ఇచ్చాను వాల్యూ 7 ఇచ్చాను. ఇప్పుడు ఆ 7 ఇందులో అది మెమరీలో స్టోర్ చేసుకోవాలనుకోండి, 6 ని రీప్లేస్ చేసి దేంతో రాసుకుంటుంది అది 7 అని చెప్పి రాస్తుంది. అంటే ఇప్పుడు p ఆఫ్ 0 డాట్ x వాల్యూ కూడా ఎంత ఉంటుంది 3 ఉంటుంది. p ఆఫ్ 0 డాట్ y వాల్యూ కూడా ఎంత డిస్ప్లే అవుతుంది 3 డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే 2 కి సపరేట్ గా ఒకటి, y కి 3 కి సపరేట్ గా ఇంకొక మెమరీ స్పేస్ ని యూనియన్ మనకి ఎలకేట్ చేసిందా, ఎలకేట్ చేయలేదు. రెండింటికి కలిపి ఏం చేసింది, ఒకటే మెమరీ స్పేస్ ఎలకేట్ చేసింది. ఒకటే మెమరీ స్పేస్ లో అది ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేయగలదు. ఆ ఒక్క వాల్యూ కూడా ఏదవుతుంది, ఐదర్ ఇది గాని ఇది గాని. అదేనా, ఇప్పుడు నేను అక్కడ ప్రింట్ చేయమన్నాను అనుకోండి, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 3, i ప్లస్ ప్లస్. ఇప్పుడు 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చాను. ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఆర్ %d అండ్ %d అన్నాం. p ఆఫ్ i అంటే i వాల్యూ అక్కడ ఎంత ఉంటుంది 0 డాట్ x. 0 డాట్ x కి ఇక్కడ ఎంత ఉంది వాల్యూ 3 ఉంది, కాబట్టి ఇక్కడ ఏం డిస్ప్లే అవుతుంది 3 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ %d అంటే అవుతుంది p ఆఫ్ i వాల్యూ ఎంత ఉంది 0 డాట్ y. 0 డాట్ y కూడా ఇక్కడ ఎంత వాల్యూ ఉంది 3 ఉంది. నేను ఇవ్వటం మాత్రం ఏమి ఇచ్చాను 2 ఇచ్చాను, 3 ఇచ్చాను. నాకు మాత్రం డిస్ప్లే ఏం చేసింది 3 అండ్ 3 అని చెప్పి డిస్ప్లే చేసింది. అంటే ఒకటే మెమరీ స్పేస్ ని అది ఇవ్వటం వల్ల అది వాల్యూస్ ఏం చేస్తూ ఉంటుంది ఓవర్ రైట్ చేసేస్తూ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అయిపోయింది కాబట్టి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయితే i వాల్యూ 0 కాస్తే ఏమవుతుంది 1 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ట్రూ అయిన తర్వాత మళ్ళీ డిస్ప్లే స్టేట్మెంట్ వచ్చింది. డిస్ప్లే స్టేట్మెంట్ వచ్చినప్పుడు p ఆఫ్ i అంటే i వాల్యూ ఎంత ఉంది 1 డాట్ x. 1 డాట్ x లో ఎంత ఉంది వాల్యూ 5 వస్తుంది. యాక్చువల్ గా దాని వాల్యూ ఎంత 4, కానీ ఇక్కడ 4 ఉందా లేదు, మెమరీలో ఏది ఉంటే అదే డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ p ఆఫ్ 1 డాట్ y. p ఆఫ్ 1 డాట్ y లో ఎంత ఉంది వాల్యూ 5 డిస్ప్లే చేస్తుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అయితే 2 లెస్ దాన్ 3 కండిషన్ ఏమైంది ట్రూ అయింది. ట్రూ అయినప్పుడు మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ వస్తుంది. ప్రింట్ స్టేట్మెంట్ వచ్చిన p ఆఫ్ i వాల్యూ ఎంత ఉంది 2 డాట్ x. p ఆఫ్ 2 డాట్ x వాల్యూ ఎంత 7. యాక్చువల్ గా ఇచ్చింది ఎంత 6. ఇక్కడ 7 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ p ఆఫ్ 2 డాట్ y. p ఆఫ్ 2 డాట్ y వాల్యూ ఎంత 7 ఈజ్ ఈక్వల్ టు 7 డిస్ప్లే అవుతుంది. మళ్ళీ i ఇంక్రిమెంట్ అవుతుంది. i ఇంక్రిమెంట్ అయితే 2 కాస్త ఏమవుతుంది 3 లెస్ దాన్ 3 కండిషన్ ఏమవుతుందమ్మా ఫాల్స్. ఇందాకే చెప్పుకున్నాం ఎరే ఆఫ్ యూనియన్స్ చెప్పుకునేటప్పుడు
ఎప్పుడు కూడా అరే ఆఫ్ యూనియన్స్ లో వాల్యూస్ అనేవి యాక్యురేట్ గా రావు అని చెప్పేసి. ఇక్కడ వచ్చాయా? యాక్యురేట్ గా వచ్చాయా? వాల్యూస్ అనేవి యాక్యురేట్ గా రాలేదు. దిస్ ఇస్ కాల్డ్ అరే ఆఫ్ యూనియన్స్. మన నెక్స్ట్ టాపిక్ యూనియన్స్ ఇన్సైడ్ స్ట్రక్చర్స్. ఒక స్ట్రక్చర్ కి లోపల మన యూనియన్ ని డిక్లేర్ చేస్తాం. ఇలా ఒక స్ట్రక్చర్ కి లోపల యూనియన్ ని డిక్లేర్ చేయటం వల్ల మనకి మెమరీ స్పేస్ అనేది కలిసి వస్తుంది. ఆ మెమరీ స్పేస్ అనేది ఎలా కలిసి వస్తుంది అనేది ఈ ప్రోగ్రామ్ లో చూద్దాం. మనం రాసుకునే ఈ ప్రోగ్రామ్ దేనికోసం అంటే మనం స్టూడెంట్ యొక్క నేమ్ ని గానీ రోల్ నెంబర్ ని గానీ, అంటే నేమ్ అయినా తీసుకుని మార్కులు ఇవ్వాలి లేదా రోల్ నెంబర్ అయినా తీసుకుని మార్కులు ఇవ్వాలి. ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ తీసుకున్నాం అనుకోండి, స్ట్రక్చర్ లో మన స్టూడెంట్స్ సంబంధించిన రికార్డ్స్ అన్ని స్టోర్ చేసాం అనుకోండి, ఆల్రెడీ మనకి నేమ్స్ రోల్ నెంబర్స్ అన్ని తెలిసి ఉంటాయి కాబట్టి మనం నేమ్ ని బట్టి మార్కులు గానీ లేదా రోల్ నెంబర్ ని బట్టి మార్కులు గానీ మనం ఇక్కడ ఇస్తూ ఉంటాం. ఈ నేమ్ ని బట్టి గానీ మార్కుల్ని బట్టి గానీ ఇవ్వటం కోసం మనం స్ట్రక్చర్ కి లోపల యూనియన్ ని డిక్లేర్ చేసుకుంటాం. ఒకసారి చూడండి, నేను స్ట్రక్చర్ కి లోపల యూనియన్ ని డిక్లేర్ చేసుకోవాలని చెప్పాను కదా. స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పి తీసుకున్నాను. తీసుకున్న తర్వాత యూనియన్ చాయిస్ అని చెప్పి తీసుకున్నాను. యూనియన్ చాయిస్ స్ట్రక్చర్ కి లోపల యూనియన్ ని రాస్తున్నాను. ఆ చాయిస్ ఏంటి? రోల్ నంబర్ ఆర్ నేమ్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఇంట్ ఏమో 2 bytes ఆఫ్ మెమరీ స్పేస్ ని, క్యారెక్టర్ ఏమో 20 bytes ని ఆక్యుపై చేస్తుంది. అంటే యూనియన్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది? 20 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ యూనియన్ వేరియబుల్ జీ అని చెప్పేసి నేను తీసుకుని ఇక్కడ యూనియన్ ని ఒక స్ట్రక్చర్ కి లోపల డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేసిన తర్వాత ఇంట్ మార్క్స్ అని చెప్పి తీసుకున్నాను. ఈ మార్క్స్ అనేవి ఎవరికంటే ఈ స్టూడెంట్ అనే స్ట్రక్చర్ కి సంబంధించింది. స్టూడెంట్ అనే స్ట్రక్చర్ కి సంబంధించింది. అంటే ఇది మొత్తం యూనియన్. ఈ యూనియన్ ఎందులో ఉంది? స్ట్రక్చర్ లో ఉంది. అంటే యూనియన్స్ ఇన్సైడ్ స్ట్రక్చర్స్. అంటే ఒక యూనియన్ ని స్ట్రక్చర్ కి లోపల మనం డిక్లేర్ చేసాం. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే మెయిన్ ఆఫ్ కి పైన జరిగింది. అంటే గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్నాను. గ్లోబల్ గా డిక్లేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాసిన స్ట్రక్చర్ కి సంబంధించి స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడ రాసుకున్నాను. స్ట్రక్ట్ స్టూడెంట్ ఎస్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత చాయిస్. చాయిస్ ఎందుకనంటే ఏదో రోల్ నంబర్ ఆర్ నేమ్ అనుకున్నాను కదా. రోల్ నంబర్ ని గానీ లేదా నేమ్ ని గానీ తీసుకుని నేను డేటాని ఇవ్వాలి అనుకున్నాను కాబట్టి చాయిస్ అనేది తీసుకున్నాను. ఆ చాయిస్ ని ఎస్ ఆర్ నో రూపంలో తీసుకుంటాను. ఎస్ ఆర్ నో. యూ కెన్ ఎంటర్ ఏదర్ నేమ్ ఆర్ రోల్ నెంబర్. ఈ ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ మీకు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత డూ యూ వాంట్ టు ఎంటర్ నేమ్. నువ్వు నేమ్ ని ఎంటర్ చేయాలనుకుంటున్నావా? దానికి నువ్వు ఎస్ లేదా ఎన్. ఇది స్మాల్ లెటర్ అయి ఉండొచ్చు, క్యాపిటల్ లెటర్ అయి ఉండొచ్చు, ఏదైనా సరే ఎస్ ఆర్ నోకి నువ్వు తీసుకోవాలి. ఈ ఎస్ ఆర్ నోకి తీసుకునేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కండిషనల్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ లో ఇఫ్ ఎల్స్ ని తీసుకున్నాను. ఆ ఇఫ్ ఎల్స్ లో నేను రాస్తున్నాను అనమాట. ఈ ఎస్ ఆర్ నో చెప్పడానికి నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ చాయిస్ తీసుకున్నాను కదా, ఆ చాయిస్ ని క్యారెక్టర్ రూపంలో, ఎందుకంటే ఒకటే తీసుకోవాలి, ఐదర్ వై గానీ ఎన్ గానీ. అది స్మాల్ లెటర్స్ లో అయి ఉండొచ్చు లేదా క్యాపిటల్ లెటర్స్ లో అయి ఉండొచ్చు. ఇప్పుడు చాయిస్ లో నేను తీసుకున్నప్పుడు అది ఇలా చెక్ చేసుకుంటుంది. అంటే స్మాల్ లెటర్ ఇచ్చినా క్యాపిటల్ లెటర్ ఇచ్చినా అని. సిహెచ్ ఈక్వల్ టు స్మాల్ వై. అంటే ఇక్కడ నేను చాయిస్ లో స్మాల్ వై ఇచ్చి అది దానికి ఈక్వల్ అయినా, లేదా నేను చాయిస్ లో క్యాపిటల్ వై ఇచ్చి అది ఈక్వల్ అయినా. అందుకే ఆర్ సింబల్ ని వాడుకున్నాం. ఆపరేటర్స్ లో నేర్చుకున్నాం కదా ఆర్ సింబల్. అంటే ఏదర్ స్మాల్ వై లేదా క్యాపిటల్ వై ద్వారా ఇచ్చినప్పుడు అందులో ఇక్కడ ట్రూ అయిందనుకోండి నేను నేమ్ ఇస్తాను. ఒకవేళ ఫాల్స్ అయిందనుకోండి అప్పుడు నేను రోల్ నెంబర్ ఇస్తాను. ట్రూ అయితే నేమ్ ఇస్తాను. అంటే నేను నేమ్ ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే ఎస్ ఆర్ నో ఆప్షన్ తీసుకున్నాను కదా. అయితే ఎస్ అంటే నేమ్ ఇస్తాను, నో అంటే ఏమిస్తాను? రోల్ నెంబర్ ఇస్తాను. ఎందుకంటే నా ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఎలా రాసుకున్నాను? ఏదర్ నేమ్ ని బట్టి గానీ లేదా రోల్ నెంబర్ ని బట్టి గానీ నేను ఏం ఇవ్వాలి? మార్కులు ఇవ్వాలి. అంటే రెండింటికి కామన్ గా ఏం ఇవ్వాలి? నేమ్ అయినా మార్కులు ఇవ్వాలి, రోల్ నెంబర్ అయినా మార్కులు ఇవ్వాలి. ఈ నేమ్ గానీ రోల్ నెంబర్ గానీ అని చెప్పుకున్నాం కాబట్టి ఇఫ్ ఎల్స్ అనే దాన్ని ఉపయోగించుకుని ఇక్కడ నేమ్ ఎంటర్ చేసేటప్పుడు నేమ్ అనేది యూనియన్ కి లోపల ఉంది కాబట్టి స్ట్రక్చర్ వేరియబుల్ ఉపయోగించుకుని ఎస్ డాట్, మరి ఇందులో యూనియన్ లో ఉన్న మెంబర్ ని నేను యాక్సెస్ చేయాలి కాబట్టి జీ అనేది ఎవరు? యూనియన్ వేరియబుల్. జీ డాట్ అని చెప్పేసి ఇందులో ఉన్న యూనియన్ వేరియబుల్ ని నేను ఇక్కడ యాక్సెస్ చేస్తున్నాను. నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనం యాంపర్సెంట్ రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అంటే నేను ఎన్ అని ఇచ్చాను, నేమ్ ఇవ్వదలుచుకున్నప్పుడు నేను ఎన్ అని ఇచ్చాను అనుకోండి, ఇఫ్ స్టేట్ బ్లాక్ అనేది ఫాల్స్ అయిపోతే నేను ఎక్కడికి వస్తాను? ఎల్స్ బ్లాక్ లోకి వస్తాను. ఎల్స్ బ్లాక్ లో ఏముంది? ఎంటర్ రోల్ నెంబర్. రోల్ నెంబర్ కూడా చూడండి ఎలా వస్తుంది? యాంపర్సెంట్ ఎస్ డాట్ జీ డాట్ రోల్ నెంబర్. ఎందుకంటే రోల్ నెంబర్ కూడా నాకు ఎక్కడుంది?
యూనియన్ లో ఉంది. కాబట్టి ఆ యూనియన్ ఎందులో ఉంది? స్ట్రక్చర్ లో ఉంది. స్ట్రక్చర్ మెంబర్ డాట్ యూనియన్ మెంబర్ డాట్ అందులోపల ఉన్న డేటాను తీసుకుంటున్నాను అనమాట. ఎస్ డాట్ జీ డాట్ రోల్ నంబర్. ఈ రెండిట్లో ఏది తీసుకున్న కామన్ గా నేను ఏం రాయాలి? మార్క్స్ రాయాలి కదా. అంటే ట్రూ అయితే ఎంటర్ నేమ్ అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను. ఎంటర్ మార్క్స్ అనే దాని దగ్గరకు వస్తాను. ఒకవేళ ఫాల్స్ అయింది అనుకోండి, ఎంటర్ రోల్ నెంబర్ అని అడుగుతాను. రోల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నేను మార్క్స్ ఎంటర్ చేస్తాను. అంటే ఏదర్ నేమ్ ని బట్టి మార్క్స్ కానీ లేకపోతే రోల్ నెంబర్ ని బట్టి మార్క్స్ కానీ నేను ఇవ్వడం అనేది జరుగుతుంది. జరిగిన తర్వాత ఇప్పుడు ఇచ్చినవన్నీ కూడా నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. ప్రస్తుతం ఒకసారి మనం వాల్యూని ఇచ్చి ఆ వాల్యూ ఎలా స్టోర్ అవుతుందో చూద్దాం. ఇక్కడ డూ యూ వాంట్ టు ఎంటర్ నేమ్ అని అడిగినప్పుడు నేను చాయిస్ లో వై, క్యాపిటల్ వై ఇచ్చాను. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై ఫాల్స్ అయింది. ఆర్ క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. ఆర్ లో ఒక ట్రూ ఉన్నా సరే మొత్తం ట్రూ అవుతుందని చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ అంతా ఏమైపోయింది? ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నాకు ఏ బ్లాక్ డిస్ప్లే అవుతుంది? ఇఫ్ బ్లాక్. ఆ ఇఫ్ బ్లాక్ లో డిస్ప్లే అయ్యేటప్పుడు ఎంటర్ నేమ్ ని ఎంటర్ చేయమని చెప్పినప్పుడు నేను మెమరీలో కనుక స్పేస్ ని ఇలా తీసుకుని ఉంటే 2 ఏమో స్ట్రక్చర్ కి సంబంధించి స్ట్రక్చర్ లో మార్క్స్ ని స్టోర్ చేస్తాను కదా, ఇంటిజర్ వేరియబుల్ 2 విడిగా స్టోర్ చేస్తుంది. ఆ మిగతా 20 లో ఏదర్ నేమ్ ని గానీ లేదా రోల్ నంబర్ ని గానీ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ స్టోర్ చేసుకోవడానికి వై అనుకున్నాను కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను ఇచ్చిన నేమ్ అనేది స్టోర్ అవుతుంది ఈ పార్ట్ లో. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను బయటకు వచ్చేస్తాను. ఇంకా ఎల్స్ బ్లాక్ తో నాకు పని లేదు కదా. బయటకు వచ్చేసినప్పుడు ఎంటర్ మార్క్స్ ని ఎంటర్ చేయమని అడిగింది. మార్క్స్ ఎంటర్ చేయమని అడిగినప్పుడు ఎస్ డాట్ మార్క్స్, ఎందుకంటే ఈ మార్క్స్ అనేవి ఓన్లీ స్ట్రక్చర్ కి మాత్రమే సంబంధించినవి కాబట్టి ఎస్ డాట్ మార్క్స్ అని చెప్పేసి రాసుకున్నాం. ఇక్కడ నేను మార్క్స్ ఇస్తాను 50. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇచ్చిన వాటిని నేను డిస్ప్లే చేసుకుంటున్నాను. ఈ డిస్ప్లే చేసుకునేటప్పుడు ఇఫ్ చాయిస్ క్యాపిటల్ వై ఈక్వల్ టు స్మాల్ వై కండిషన్ ఇక్కడ కూడా ఫాల్స్ అయింది. క్యాపిటల్ వై ఈక్వల్ టు క్యాపిటల్ వై ట్రూ అయింది. కాబట్టి హోల్ కండిషన్ ఏమైంది? ఇక్కడ ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి నేమ్ ఎస్ డాట్ జీ డాట్ నేమ్. ఎస్ డాట్ జీ డాట్ నేమ్ లో నేను ఏమి ఇచ్చాను? వేద. అంటే ఇక్కడ నాకు ఏం డిస్ప్లే అవుతుంది? నేమ్ ఈజ్ ఈక్వల్ టు వేద అని డిస్ప్లే అవుతుంది. తర్వాత రోల్ నెంబర్ దగ్గరికి వస్తుందా? రాదు. ఎందుకంటే ఇక్కడ ట్రూ అయిపోయింది కాబట్టి ట్రూ స్టేట్మెంట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. నేను ఫాల్స్ దగ్గరికి రా. దీని తర్వాత స్టేట్మెంట్ ఏముంది? మార్క్స్ ని డిస్ప్లే చేయమని అడిగింది. ఆ మార్క్స్ ని డిస్ప్లే చేయమని అడిగినప్పుడు ఎస్ డాట్ మార్క్స్. ఎస్ డాట్ మార్క్స్ లో నేను ఎంత ఇచ్చాను? మార్క్స్ 50. అంటే వేద 50. అంటే నేమ్ ఏమో వేద అని మార్క్ ఏమో 50 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఒకవేళ నేను నో అంటే నేను నేమ్ ఇవ్వదలుచుకోలేదు, రోల్ నెంబర్ బట్టే మార్క్ ఇవ్వాలనుకుంటున్నాను, అప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు నేను చాయిస్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ ఎంటర్ చాయిస్ అని అడిగినప్పుడు నేను స్మాల్ ఎన్ ఇచ్చాను. స్మాల్ ఎన్ నో అని చెప్పాను. అప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటున్నా కదా. చెక్ చేసుకునేటప్పుడు స్మాల్ ఎన్ ఈక్వల్ టు వై, స్మాల్ ఎన్ ఈక్వల్ టు క్యాపిటల్ వై. కండిషన్ ఏమైపోయింది? ఇక్కడ ఫాల్స్ అయిపోయింది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో నేను ఇఫ్ బ్లాక్ లో ఉంటానా? లేదు. ఎక్కడికి వెళ్ళిపోతాను? ఎల్స్ బ్లాక్ లోకి వచ్చేస్తాను. ఎల్స్ బ్లాక్ లో ఇప్పుడు నేను ఏమడిగాను? ఎంటర్ రోల్ నంబర్. ఎంటర్ రోల్ నంబర్. ఎంటర్ రోల్ నంబర్ అడిగినప్పుడు ఎస్ యాంపర్సెంట్ ఎస్ డాట్ జీ డాట్ రోల్ నంబర్. ఎందుకంటే స్ట్రక్చర్ లో యూనియన్ లో రోల్ నంబర్ ఉంది కాబట్టి ఎస్ డాట్ స్ట్రక్చర్ డాట్ యూనియన్ వేరియబుల్ డాట్ యూనియన్ మెంబర్ రోల్ నంబర్ అని చెప్పి తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే ఈ 20 స్పేసెస్ లో ఇంతకు ముందు అదొకసారి కంపైల్ చేసాం, ఇప్పుడు ఇంకోసారి కంపైల్ చేస్తున్నాం కదా. ఇక్కడ రోల్ నంబర్ ని స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ రోల్ నంబర్ ని మనం స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకుని నెక్స్ట్ మార్క్స్ అడిగినప్పుడు మార్క్స్ ని నేను ఇక్కడ ఇస్తాను. మార్క్స్ అడిగినప్పుడు మార్క్స్ ని నేను ఇస్తాను. ఇప్పుడు ఇదేమో ఎస్ అని అడిగినప్పుడు ఇదేమో ఎన్ అని చెప్పినప్పుడు ఇదేమో ఎస్ అంటే నేను నేమ్ గా ఇవ్వాలి అనుకున్నప్పుడు కిందదేమో నో, నాకు నేమ్ వద్దు, ఓన్లీ రోల్ నెంబర్ ద్వారానే నేను ఇవ్వాలి అనుకున్నప్పుడు. ఓకేనా? ఇలా రాయటం వల్ల మీకు డిఫరెన్స్ ఏం తెలుసు? అదే స్ట్రక్చర్ తీసుకున్నారు అనుకోండి, స్ట్రక్చర్ మార్క్ కి 2 బైట్స్, రోల్ నెంబర్ కి 2 బైట్స్, నేమ్ కి 20 బైట్స్. అంటే మొత్తం ఎంత? 20 + 2 + 2 24 బైట్స్ అది స్ట్రక్చర్ అలొకేట్ చేస్తుంది. అదే ఇప్పుడు ఇలా చూసుకున్నారు అనుకోండి, మార్క్స్ గానీ మార్క్స్ కి 2 బైట్స్, నేమ్ గానీ రోల్ నెంబర్ కి గానీ ఎంత తీసుకుంది? 20. అంటే ఎంత మెమరీ స్పేస్ మాత్రమే తీసుకుంది? 22. అంటే మనకి ఎంత కలిసి వచ్చింది? 2 బైట్స్ ఆఫ్ మెమరీ స్పేస్ అనేది మనకి కలిసి వచ్చింది. అంటే ఒక స్ట్రక్చర్ లోపల యూనియన్ ని రాసుకోవటం వల్ల మనకి ఇలాగా
మెమరీ స్పేస్ అనేది వస్తుంది. ఇలాగ మనం స్ట్రక్చర్స్ లోపల యూనియన్స్ ని రాసుకోవచ్చు. దీనివల్ల మనకి మెమరీ స్పేస్ అనేది కలిసి వస్తుంది. దీంతో మనకి యూనియన్స్ అనే టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్. ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ జస్ట్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్. కాకపోతే ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ లో మనం నేమ్స్ కి ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ని ఇస్తాం. నేమ్స్ కి అంటే ఇంటిజర్ కాన్స్టెంట్స్ ని మనం నేమ్స్ కి అసైన్ చేసుకుంటాం. ఇలా అసైన్ చేసుకోవడం వల్ల నేమ్స్ అన్ని కూడా ఇంటిజర్ టైప్ లో మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. మనం దీన్ని ఎన్యూమరేటెడ్ డేటా టైప్ లో అంటే ఒక కొత్త డేటా టైప్ లోకి రాయడానికి మనం enum అనే కీవర్డ్ ని ఉపయోగించుకుంటాం. మనం enum అనే ఒక కీవర్డ్ ని ఉపయోగించుకుంటాము. సో చూడండి, ఇట్ ఈస్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. యూజర్ డిఫైన్ చేసుకున్న ఒక డేటా టైప్. ఫస్ట్ లో చెప్పుకున్నాం కదా, యూజర్ ఎగ్జిస్టింగ్ డేటా టైప్స్ కి కొత్త నేమ్ ని ఇస్తాడు. ఇట్ ఈస్ యూజర్ టు అసైన్ నేమ్స్ టు ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. నేమ్స్ కి ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ ని ఇవ్వడానికి మనం ఉపయోగించుకుంటాము. కీవర్డ్ enum is used to declare enumeration. ఎన్యూమరేషన్ డిక్లేర్ చేయడానికి మనం enum అనే కీవర్డ్ ని ఉపయోగించుకుంటాం. దాని సింటాక్స్ వచ్చి enum ఎన్యూమరేషన్ నేమ్ కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్ 2 కాన్స్టెంట్ 3. అంటే ఈ నేమ్ లోపల నువ్వు ఏదైతే రాస్తావు అవన్నీ కూడా కాన్స్టెంట్స్ అయిపోతాయి. అప్పుడు ఈ enum నేమ్ చూడండి, అది కొత్త న్యూ డేటా టైప్ అనేది అయిపోతుంది అనమాట. కాకపోతే ఆ డేటా టైప్ కొత్తగా ఏం పుట్టుకు రాదు, ఆల్రెడీ ఉన్నదే మనం కొత్త పేరు ఇస్తాం. అంటే అన్ని ఇంటిజర్స్ లో ఉంటాయి కాబట్టి ఇంటిజర్ కి మనం ఇచ్చే పేరు దానిలాగా మారిపోతుంది. ఓకేనా, దానికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ని చూద్దాం. ఇక్కడ నేను ప్రోగ్రామ్ కలర్స్ కి తీసుకున్నాను. కలర్స్ తీసుకుని వాటిని డిస్ప్లే చేసుకోవడానికి ఇక్కడ మెయిన్ ఎన్యూమరేషన్ సి అని చెప్పి రాస్తాను. ఏం రాస్తాను? సి. అంటే ఇప్పుడు సి అనేది కొత్త డేటా టైప్, అంటే కలర్స్ ని రిప్రజెంట్ చేస్తాను కాబట్టి enum అని రాసి enum నేమ్ ఏదైతే ఉందో దానికి సి అని ఇచ్చాను. అక్కడ మనం కలర్స్ అని కూడా రాసుకోవచ్చు. సి అని ఇస్తే ఆ సి అనేది ఇప్పుడు కొత్త డేటా టైప్ అనమాట. ఆ కొత్త డేటా టైప్ లో ఏముంటాయంటే రెడ్ కేమో 2 ఇచ్చాను వాల్యూ. తర్వాత ఏముంది బ్లూ, బ్లాక్, వైట్, గ్రీన్, ఎల్లో. మీరు చూస్తే మధ్యలో నేను నంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు రెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాను. నెక్స్ట్ బ్లూ ఇచ్చాను. మరి బ్లూ కి నంబర్ ఏంటి? నంబర్ డిస్ప్లే అవ్వాలి కదా, ఎందుకంటే అవన్నీ ఇంటిజర్ కాన్స్టెంట్స్ అయిపోతాయని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఫస్ట్ రెడ్ కి 2 ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే దాని కంటిన్యూషన్ నంబర్ వస్తుందంటే 2 తర్వాత ఏంటి 3. అంటే బ్లూ యొక్క వాల్యూ ఎంతమ్మా 3. అదే తర్వాత బ్లాక్ ఎంత ఇచ్చాను 5. అంటే వైట్ యొక్క వాల్యూ ఏమైపోతుంది 6. మళ్ళీ గ్రీన్ యొక్క వాల్యూ 7. తర్వాత ఎల్లోకి ఎంత ఇచ్చాను 10 డిస్ప్లే అవుతుంది. అంటే ఒకవేళ నేను ఇక్కడ స్టార్టింగ్ నంబర్ ఇచ్చి నేనేమి రాయకపోతే దాని కంటిన్యూషన్ నంబర్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. ప్రోగ్రామ్ లో మనం రన్ చేసినప్పుడు ఇక్కడ అంతా చూడండి అన్ని ప్రింట్ చేసుకోవడమే కదా, దాని యొక్క వాల్యూస్ ని ప్రింట్ చేయడమే కదా. ఎందుకంటే మన నేమ్స్ కి ఇంటిజర్ కాన్స్టెంట్స్ ఇచ్చేసాం, ఆ వాల్యూస్ ని డిస్ప్లే చేస్తాం. రెడ్ ఈజ్ ఈక్వల్ టు %d అంటే రెడ్ వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుంది 2 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బ్లూ ఈజ్ ఈక్వల్ టు %d. ఇక్కడ ఏమీ లేదు కానీ బ్లూ వాల్యూ ఎంత డిస్ప్లే అవుతుంది 3 డిస్ప్లే అవుతుంది. కంటిన్యూషన్ వాల్యూస్ అని చెప్పాను కదా 3 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు %d. బ్లాక్ ఎంత ఇచ్చాను 5 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వైట్ ఈజ్ ఈక్వల్ టు %d. వైట్ కి ఏం వాల్యూ ఇవ్వలేదు. 5 తర్వాత వాల్యూ ఎంత 6. అంటే ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుంది 6 డిస్ప్లే అవుతుంది. ఒకవేళ గ్రీన్ కి ఏమైనా వాల్యూ ఇచ్చానా, గ్రీన్ కి వాల్యూ ఇవ్వలేదు. దీని కంటిన్యూషన్ వాల్యూ ఎంత 7 డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఎల్లోకి ఎంత ఇచ్చాను 10 డిస్ప్లే అవుతుంది. అంటే ఇలా తీసుకున్నప్పుడు మనకి కలర్స్ అనేది ఒక కొత్త డేటా టైప్, దానికి మనం ఇచ్చిన ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్. దీంతో మనకి స్ట్రక్చర్స్, యూనియన్స్ అండ్ ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అనే టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి.